ఐఎఫ్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జూట్ మిల్ కానీ రైస్ మిల్లు కానీ వివిధ సంస్థల్లో పరిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మికులు సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేసి ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్కి లక్షలాది రూపాయలు చెల్లించారు. ఇట్లా చెల్లించినటువంటి కార్మికులకి వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత కనీస పెన్షన్ 7,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈ రోజునటువంటి ధరలతో పోల్చినప్పుడు ఈ పెన్షన్ ఏమాత్రం సరిపోవటం లేదు. కనీస పెన్షన్ పెంచాలని గత అనేక సంవత్సరాలుగా పెన్షన్దారులు ఆందోళన చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా కనీస పెన్షన్ 7,000 రూపాయలు పెంచాలని సిఫారసు చేసింది. అదేవిధంగా పిఎఫ్ ట్రస్ట్ బోర్డు కూడా సూచన చేసింది. సుప్రీంకోర్టు కూడా సలహా ఇచ్చింది. కనీస పెన్షన్ 7,000 రూపాయలు పెంచాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, 6 నెలలకోసారి పెరిగే విధంగా డిఏ లింక్ చేయాలని కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కార్మికుల డబ్బు అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయల మీద సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ కనీసం చెల్లించినా కూడా ఒక్కొక్క కార్మికుడికి 80 లక్షల మంది పెన్షన్దారులకి 7,000 రూపాయలు చెల్లించవచ్చు. అందువల్ల ఇప్పటికైనా మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షన్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకున్నాం. రేపు జూన్ 8వ తారీఖు సోమవారం నాడు రాజమండ్రి పిఎఫ్ రీజనల్ కార్యాలయం దగ్గర ధర్నా ఉంది. ఈ కార్యక్రమంలో పెన్షన్దారులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం పూనుకొని కనీస పెన్షన్ 7,000 రూపాయలు పెంచాలని కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పిఎఫ్ పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. కట్ చేసి